ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతా కాదా? ఈ ప్రశ్న మళ్లీ వేడెక్కింది. ఈ మధ్య కొన్ని రాజకీయ ప్రకటనలు వచ్చాయి. అవి ఈ చర్చను ఇంకా పెద్దది చేశాయి. అసలు ఆ ప్రకటనల్లో ఏమన్నారు? వాటికి ఎలాంటి కౌంటర్లొస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. నేను అమరావతికి ప్రమాదమని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఓ విశ్లేషణలో మొదటి మాట ఇది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వచ్చిన ఈ మాట రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చలో అసలు పాయింట్ ఎక్కడుందో చూపిస్తోందన్నమాట. ఇంతకీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అమరావతికి వ్యతిరేకంగా వినిపించిన మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? వాటినిప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణ ప్రకారం ముఖ్యంగా 4 పాయింట్ల మీద అభ్యంతరం చెబుతున్నారు. 1, రాజధాని నదిగర్భంలో కడుతున్నారని. 2, అసలు రాజధాని అనే కాన్సెప్టే లేదని. 3, అక్కడ రోడ్లు, నీళ్లు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవని. ఇక 4ది, అమరావతి ఒక సో కాల్డ్ క్యాపిటల్ అని, అంటే పేరుకే రాజధాని అన్నమాట. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. మొదటి వాదన పూర్తిగా జాగ్రఫీకి సంబంధించింది. అమరావతిని కడుతున్న ప్లేస్ కరెక్టేనా కాదా? నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు. ఇది మొదటి ఆరోపణ. అంటే ఏదైనా ప్రమాదకరమైన చోట కడుతున్నారని చెప్పడమా దీని ఉద్దేశ్యం? దీనికి సమాధానంగా ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. అమరావతి నది గర్భంలో లేదు, నది తీరంలో ఉంది. ఈ రెండింటి మధ్య చాలా చాలా తేడా ఉంది. నిజానికి నదులు, సముద్రాల పక్కనే సిటీస్ ఉండటం అనేది చాలా కామన్. మన హైదరాబాద్ మూసీ నది ఒడ్డునుంది, కోల్కతా హుగ్లీ నది ఒడ్డునుంది, ముంబై, చెన్నై అయితే ఏకంగా సముద్ర తీరంలోనే ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇతర పెద్ద పెద్ద నగరాలకు లేని సమస్య ఒక్క అమరావతికే ఎందుకొస్తోంది? ఈ లాజిక్లో ఏదో తేడా కొడుతోందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇక రెండో ఆర్గ్యుమెంట్ చూద్దాం. అసలు రాజధాని అంటే ఏంటి? దానికంటూ ఓ అఫీషియల్ స్టేటస్ ఉంటుందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. రాజధాని అనే మాటే లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. ఈ వాదన వింటే రాజధాని అనేది ఒక పర్మనెంట్ ప్లేస్ కాదు, దానికి అధికారిక హోదాలాంటివేమీ ఉండవని అనిపిస్తోంది. కానీ నిజాలు చూస్తే కథ వేరేలా ఉంది. 2019 నుంచే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మన రాజధానిగా అమరావతుంది. హైకోర్టు అక్కడే నడుస్తోంది. వేల మంది ఉద్యోగులు అక్కడనుంచే పనిచేస్తున్నారు. చివరికి సీఎం గారి ఇల్లు కూడా అక్కడికి దగ్గర్లోనే ఉంది. సరే, మూడో వాదనకొద్దాం. అమరావతిలో అసలు డెవలప్మెంట్ జరిగిందా? కనీసం బేసిక్ ఫెసిలిటీసైనా ఉన్నాయా? రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు. అలాంటి చోట రాజధాని ఏంటి? ఇది వింటే అక్కడ కనీస వసతులు కూడా లేని ఓ పాడుబడ్డ ప్రదేశంలా అనిపిస్తుంది. అదే నిజమైతే మరి హైకోర్టు, సెక్రటేరియట్టు ఎలా నడుస్తున్నాయి? వేలమంది ఉద్యోగులు అక్కడికి ఎలా వచ్చి పనిచేస్తున్నారు? ఈ బేసిక్ సౌకర్యాలు లేకుండా ఇదంతా సాధ్యమేనా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ వాదనలు, ప్రతివాదనలు పక్కన పెడితే అసలు చట్టపరంగా, అధికారికంగా అమరావతి స్టేటస్ ఏంటి? దాని జర్నీ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 2015లో ఏకంగా ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2019లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో అధికారికంగా అమరావతినే రాజధానిగా పెట్టారు. ఇక మార్చి 2022లో అయితే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకే రాజధాని, అది అమరావతి అని తీర్పిచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లినా కోర్టు రాజధాని హోదా మీద కాదు, కేవలం నిర్మాణం టైమ్లైన్ మీద మాత్రమే స్టే ఇచ్చింది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇన్ని నిజాలు, కోర్టు తీర్పులు కళ్లముందున్నా ఈ వివాదాస్పద మాటల వెనుక అసలు కారణమేమయ్యుంటుంది? ఈ విశ్లేషణలో ఫైనల్ కంక్లూజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చట్టపరంగా, అధికారికంగా ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ అమరావతిని ఒక సోకాల్డ్ క్యాపిటల్ అని అనడం వెనుక ఒక పొలిటికల్ మోటివ్ ఉందని ఈ విశ్లేషణ గట్టిగా చెబుతోంది. ఫైనల్గా ఈ విశ్లేషణ తేల్చి చెప్పే విషయం ఒక్కటే, అమరావతికి అసలు ముప్పు జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానమే. ఈ వాదనలు, వాస్తవాల మధ్య అసలు నిజమేంటి? ఒక రాష్ట్ర రాజధాని భవిష్యత్తు అనేది కేవలం రాజకీయ ఆలోచనల మీద ఆధారపడి ఉండొచ్చా? దీనిపై మీకేమనిపిస్తోంది?